హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కానీ బాగున్నారని అనుకుంటున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి గాయ్స్. ఈరోజు మా మదర్ స్టైల్లో పేరకాయల కర్రీ ఎలా చేయాలో వచ్చేయండి చూసేద్దరు. కానీ ముందు నీట్గా కాలు వాష్ చేసుకున్నానండి. నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. మీరు కానీ మీకు నచ్చినట్టు వేసుకోండి. నేను హాఫ్ స్పూను 2 టైమ్స్గా 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. మళ్ళీ కర్రీ మసాలా వాటిలో వేస్తాం కాబట్టి ఇప్పుడు వేయడం లేదు. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసానండి. ఇప్పుడు హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి. హాఫ్ స్పూను పసుపు వేసుకుంటున్నానండి. మాది కారం కొంచెం చాలా రెడ్ కలర్లో ఉంటుందండి. కలరు అలా ఉంటుంది. నేను 3 స్పూన్స్ కారం వేస్తున్నానండి. చూసారు కదండి మా కారం ఎంత రెడ్డిష్ కలర్లో ఉందో. మీరే చూడండి. కూర కొంచెం రెడ్ కలర్లో ఉంటుందండి. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను 3 స్పూన్స్ మళ్ళీ అక్కడ మసాలాలో కొంచెం వేసుకుంటానండి. ఇప్పుడు 3 స్పూన్స్ కారం వేసుకున్నానండి. మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టు కారం వేసుకోండి. మాది కొంచెం కలర్ ఎక్కువ ఉంటుందండి కారము. అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నానండి. టూ గ్లాసు వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు 2 గ్లాస్ వాటర్ పోసుకున్నాను కదండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. నాకు వీడియో తీసేదానికి ఎవ్వరు లేరండి. అందుకని మొత్తం నేనే చూసుకుంటున్నానండి. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందామండి. చూసారు కదండి మా కారం ఎంత రెడ్ కలర్లో ఉందో. మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. నేను కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. చూడండి, స్టవ్ వెలిగించుకున్నాను, కుక్కర్ మూత పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెడుతున్నానండి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి. 4 విజిల్స్ వచ్చాక మనం ఆఫ్ చేసేసుకుందామండి. కరెక్ట్గా 4 విజిల్స్ సరిపోతుంది.